ఇక యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ యూటీఐని 1964లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ప్రజల నుండి పొదుపును సేకరించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టడమే యూటీఐ యొక్క ప్రధాన ఆశయము. మరి పరిశ్రమలు అంటే ప్రజల నుండి పొదుపుని సేకరించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెడుతుంది యూటీఐ. మన దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడున్నాయంటే యూటీఐలో ఉన్నాయి. ఇది మనం జనరల్గా నేర్చుకోవాలి. ఐఐబిఐ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని పూర్వ పేరు ఐఆర్బిఐ, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని పూర్వ పేరు ఐఆర్సి, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మరి చూడండి, ఇక్కడ ఐఐబిఐ, ఐఆర్బిఐ, ఐఆర్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ పేరు ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని పూర్వ పేరు ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ 1971లో ఏర్పడ్డది. ఈ భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంక్ పేరు 1985లో మార్చారు. ఈ భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుని భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్ 1997లో పేరు మార్చడం జరిగింది. మరి ఇక్కడ ఐఐబిఐ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆశయము కాయిలాబడిన పరిశ్రమలకు రుణాలు ఇవ్వటం అనేది దీని యొక్క ఆశయం. సిక్ ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా రుణాలు ఇస్తుంది ఐఐబిఐ.